ఈ ఏపీఎల్ని ఆధునిక ప్రీమియర్ టీమ్ మెంబర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ముఖ్యంగా మనం ఆటల్ని ఆటలుగానే చూడాలి. అందరు విషయం చెప్తూ ఉంటారు, కానీ ఇది నిర్వహించాలన్న బాధ్యత మీ మీద ఉంటుంది, మా మీద ఏమి ఉండదు. తర్వాత ముఖ్యంగా మనం ఏం చేయాలంటే, అందరికీ తెలుసు గెలిచేది ఎవరు, ఒకరే, ఆడేది అందరు. మన పర్ఫార్మెన్స్ చూపించచ్చు, తర్వాత మన టైం బాగున్నప్పుడు కొంతమంది రన్స్ చేస్తారు, కొంతమంది తక్కువ చేయొచ్చు. కానీ దీంతో మనం ఎప్పుడు క్యాల్కులేషన్ చేయరాదు. రోజు మనం ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. మీరు బయట ఉన్నటువంటి అనేక రకమైన ఆకర్షితలన్నీ పక్కన పెట్టి ఈరోజు ఫోన్లు చూసేసి యువత చెడిపోతూ ఉన్నారు. ఫిట్నెస్ లేదు. మా కాలంలో ఎప్పుడైతే గ్రౌండ్ నుంచి ఇంటికి వస్తారని తల్లిదండ్రులు ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి, ఇంట్లోంచి వీడి గ్రౌండ్కి ఎప్పుడు పోతాడా, బయటికి పోతాడని తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి యొక్క వ్యామోహంలో మనం కొట్టుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్ద పెద్ద స్లోగన్ రాస్తూ ఉన్నాం. కానీ ఆరోగ్యం కోసం మనం రోజు నిత్య జీవితంలో ఒక గంట పాటు మనం ఏం చేస్తున్నటువంటి ఆలోచన చేసినట్లయితేనే, ఎగ్జాంపుల్గా చూస్తున్నాం మా యొక్క జ్ఞానేశ్వర్ చాలా ఎందుకు ఉంటాడు, ఎప్పుడు ఇక్కడ మున్సిపల్ గ్రౌండ్లోనే ఉంటాడు. ఎక్కువగా ఉదయం ఆడతాడు, మా శరణ బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అంటే నేనేమంటానంటే, ఎన్ని యాక్టివిటీస్ ఉన్నా నీ వ్యాపారం చేరే పొద్దున పెద్ద పెద్ద ఒక సంస్థలు నడుపు, కానీ ఆరోగ్యంగా ఉంటే నువ్వు ఏదో నడపగలుగుతావు. ఆరోగ్యం లేకపోతే ఏం చేయగలుగుతావు, వీల్ చైర్కే పరిమితం అయితే. ఇంకో విషయం లాస్ట్ ఏమంటే నేను చెప్పేది, ప్రతి ఒక్క మనిషి బతుకుతాడు, ప్రతి ఒక్క మనిషి సస్తాడు. కానీ సచ్చే ముందు లాస్ట్లో ఒక 10 సంవత్సరాలు ఉంటాయి చూడు. ఆ 10 సంవత్సరాలు నువ్వు బెడ్ మీద ఉండకుండా ఆ 10 సంవత్సరాలు నువ్వు యాక్టివ్గా ఉండాలనుకుంటే మాత్రం ఏం చేయాలా, ఏదో ఒక ఫిట్నెస్ పాల్గొనాలి, ఆటలు పాట ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి ఈ విషయాల మీద ఇంత ఎండలో కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తున్న నిజంగా టీం మెంబర్ లోకేష్ గారికి, టీం సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఏపీఎల్ యొక్క గౌరవ ప్రతిష్టలు ఎక్కువ అయ్యే విధంగా మీరందరూ కూడా ఈ యొక్క క్రీడా స్ఫూర్తితో ఆటలు ఆడతారని చెప్పి తెలియజేస్తున్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సరే సరే ఓకే, ఏం చేసుకుంటాము కనుక్కొని చెప్తావా, చెప్పేసి అయిపోతుంది కదా. ఫోటో జాకిర్ భాయ్ రండి, ఎవరు ఉన్నారు